Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 66వ శ్లోకము. శ్రీ భగవాన్ ఉవాచ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈ శ్లోకమునకు భావము, భగవానుడు చెప్తున్నాడు, సమస్త ధర్మములను విడిచిపెట్టి నన్నొక్కని మాత్రము శరణు పొందుము, నేను సమస్త పాపముల నుండి నిన్ను విముక్తినిగా చేసేదను. ఈ శ్లోకము చాలా ముఖ్యమైనది. దీనిని చరమ శ్లోకమని అంటారు. ఋష్యాది న్యాసములలో ఈ శ్లోకము యొక్క మొదటి పాదము శక్తి అనియు, రెండవ పాదము కీలకమనియు చెప్పబడింది. దీనిచే ఈ శ్లోకము యొక్క ప్రాధాన్యము వెల్లడి అవుతోంది. గీతాశాస్త్రము యొక్క తత్వబోధయందలి తుది శ్లోకము గనుక సారమంతయు ఇమిడ్చి భగవానుడు దీనిని చెప్పివేశారు. ఇందు తెలుపబడిన భగవశ్చరణాగతి ప్రపత్తి సాధకులకు అతి ముఖ్యమైనది. వైష్ణవులు ఈ శ్లోకమును అతి ప్రధానముగా ఎంచి మంత్రము వలె సదా దీనిని జపిస్తూ ఉంటారు. సర్వధర్మాన్ పరిత్యజ్య, నిత్య నైమిత్తికాది సమస్త ధర్మముల కంటెను కర్మల కంటెను భగవశ్చరణాగతి ఎన్నో రెట్లు అధిక ఫలమును కలుగజేయును. ఆ చిన్న చిన్న ధర్మములు కర్మలు అన్నీ పుణ్యమును కలుగజేయును. భగవశ్చరణాగతి మోక్షమునే కలుగజేయును. ఆయా ధర్మములన్నింటి యొక్క కర్మలన్నింటి యొక్క ఫలితము శరణాగతి యొక్క ఫలితముననే ఇమిడి ఉన్నది. కావుననే భగవానుడు ఆ స్వల్ప కార్యములన్నింటినీ విడిచిపెట్టి అనంత మోక్ష ఫలమును కలుగజేయు దానినే పట్టుకోమని బోధించారు. మామేకం అని చెప్పుట వలన భగవంతునొక్కరినే ఆశ్రయించిన చాలును, సమస్త కర్మధర్మములను ఆశ్రయించినట్లే అగునని తెలియచున్నది. చెట్టు మొదలును తడిపినచో కొమ్మలు ఆకులు అన్నీ తడిసినట్లే అవును కదా. పైగా ఎన్నో మార్గములు కర్మలు ధర్మములు గజిబిజిగా ఉండి మనస్సునకు విక్షేపమును కూడా కలుగజేయవచ్చును. కాబట్టి ఒక్కదానినే ఆశ్రయించుట శ్రేయస్కరము. ఆ ఒక్కటి ఏది? దేనిని తెలుసుకొనినచో సమస్తము తెలియబడినదగును, దేనిని పొందినచో సమస్తము పొందబడినది అగును. అట్టి ఆత్మవస్తువును బ్రహ్మవస్తువును ఒక్కరిని ఆశ్రయించిన చాలును. ఇతర గొడవలతో ఇతర సాధనలతో ఇతర ధర్మములతో ఇతర కర్మలతో పని లేదు. కావుననే వానినన్నింటినీ వదిలిపెట్టి తననొక్కరినే శరణు పొందుమని భగవానుడు ఉపదేశించారు. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. అయితే కొందరిట్లాగా ప్రశ్నించవచ్చు, అన్ని కర్మలు ధర్మములు వదులుకొని భగవంతుని ఆశ్రయించినచో అతడు మాకేమి ఇచ్చును అని. అందుకు భగవానుడు సూటి అయిన సమాధానం ఇచ్చారు. అట్లు నన్ను ఆశ్రయించినచో మీ యొక్క సమస్త పాపముల నుండి బంధముల నుండి మిమ్ములను విముక్తునిగా చేసేదను అని. సర్వపాపేభ్యో అని చెప్పుట వలన ఏ ఒక్క పాపము నుండి కాదని సమస్త పాపముల నుండి విడుదల పొందేదరని హామీ ఇచ్చారు. అనగా సంపూర్ణముగా బంధ విముక్తునిగా చేసేదనని చెప్పారు. మనుజునకు ఇంతకంటే అధికముగా కావలసింది ఏమున్నది? జనన మరణాది బంధము నుండి తప్పించుకొనుట, కర్మపాశము నుండి విముక్తుడగుట ఒక్కటే అతనికి కావలసి ఉన్నది. అది కలుగజేసేదనని భగవానుడు ప్రతిజ్ఞ చేశారు. అయితే ఎవరికీ అందరికీ కాదు.
అందరూ భగవంతుని బిడ్డలు అయి ఉన్నప్పటికీ ఎవరు చేయి జాచి అతనిని ఆహ్వానిస్తారో వారినే పట్టుకొని తన ఒడిలో కూర్చుండబెట్టుకొనును. ఎవడు సమస్త వాంఛలను, కర్మలను, ధర్మములను వదిలి భగవానుని లేక ఒక్కరినే ఆత్మను శరణ పొందునో, శరీర వాంగ్మనంబులచే తననే ఆశ్రయించును అనగా దృశ్య వస్తువులను, దృశ్య విషయ సంబంధ కర్మలను, ధర్మములను విడిచి దృగ్రూపమగు ఆత్మనొకదానినే అవలంబించును. అట్టివానిని మాత్రమే సంసార బంధ శృంఖలముల నుండి విడివడ చేసి తరింపచేసేదనని శ్రీకృష్ణమూర్తి అసందిగ్ధముగా చెప్పివేశారు. దీనిని బట్టి జీవుడు నెరవేర్చవలసిన దానిని నెరవేర్చినచో భగవంతుడు తానియ్యవలసిన దానిని ఇచ్చునని స్పష్టమవుతోంది. ఈ శ్లోకమందలి మొదటి పాదము జీవుని కర్తవ్యమును సూచించును. రెండవ పాదము భగవంతుడొసగు ప్రతిఫలమును సూచించును. జీవుడు తాను చేయవలసినది చేయనిచో భగవంతుడు తానివ్వవలసిన దానిని ఇవ్వడు. జీవుడు పరమాత్మను ఆశ్రయించనిచో, దృశ్య పదార్థములను మాత్రమే అంటిపెట్టుకొనినచో పరమాత్మ మాత్రము ఏమి చేయగలరు? ప్రకృతి అందొకానొక అప్రతిహత నియమమును భగవానుడు ఏర్పరిచారు. అది ఏదనగా పాపముచే దుఃఖము, పుణ్యముచే సుఖము, జ్ఞానముచే లేక భగవశ్చరణాగతిచే మోక్షము కలుగును. ఎవరు ఏ విధముగా ఆచరించుదురో వారా విధమగు ఫలితమునే అనుభవించుదురు. ఇందు భగవంతుని పక్షపాతమేమీయునూ లేదు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. సర్వధర్మాన్ పరిత్యజ్య అను వాక్యమునకు మరి ఒక అర్థమును ఉంది. దృశ్యభావనలన్నింటినీ వదిలి దృగ్వస్తువగు ఆత్మను ఒకదానిని శరణు పొందుము అని చెప్పవచ్చును. ఇది ఇంకనూ శ్రేష్టమైన అర్థము. త్యాగముచే మోక్షము లభించునను శాస్త్ర నియమమునిది చక్కగా పోషించుచున్నది. ఒక దానిని విడువనిదే మరి ఒకటి లభించదు. దయ్యమును పట్టుకొనినచో దేవుడు లభించడు. దేవుని పట్టుకొనవలనన్న దయ్యమును, దృశ్యరూప పిశాచమును వదలవలెను. అనగా దృశ్యమును గూర్చి అనగా క్షేత్రమును గురించిన భావనలు విడిచి క్షేత్రజ్ఞుడగు పరమాత్మను శరణు పొందవలెను. ఈ శ్లోకమున సమస్త ధర్మములను వదలమని చెప్పినంత మాత్రమున అధర్మమును ఆచరించవలనని అర్థము కాదు. లేక ధర్మములను వదిలి సోమరిగా ఉండమని కాదు. మహాధర్మమగు భగవశ్చరణాగతిలోనే, ఆత్మాశ్రయములోనే తక్కిన అవాంతర ధర్మములన్నీ అంతర్భూతములై ఉండును. కావున శతే పంచాశత్ 100లో 50 ఇమిడి ఉండును అను న్యాయమును అనుసరించి అట్టి మహద్ధర్మమును ఆశ్రయించువారు చిన్న చిన్న ధర్మములను ప్రత్యేకముగా ఆచరించిన అవసరం లేదనియు, దానినొక్కదానిని చక్కగా పాలించినా చాలునని చెప్పుటయే అగును. ఇచ్చట పెద్ద ధర్మం ఉన్నప్పుడు చిన్న ధర్మమును పట్టుకొన అవసరం లేదని చెప్పుటయే కాని చిన్న ధర్మమునందు అసలు ఏమీ సత్తువ లేదని కాదు. దానిని వదిలి సోమరిగా ఉండుమని కానీ అర్థము కాదు. కాబట్టి పదములను జాగ్రత్తగా అన్వయించుకొనవలెను. మా శుచః ఈ సత్యమును తెలుసుకొని భగవశ్చరణాగతి అనర్చి ఇంకా ఏమాత్రము శోకింపకుము అని శ్రీకృష్ణమూర్తి అర్జునునకు ఆనతిచ్చారు. దుఃఖరహితమగు శాశ్వత ఆత్మపదము భగవంతుని స్థానము లభించుచున్నప్పుడు ఇంకా శోకమునకు ఆస్కారమే లేదు. దృశ్యమును ఆశ్రయించు వారిని, నశ్వర వస్తువులను నమ్ముకొని వారిని శోకము బాధించునే కాని శాశ్వతమగు ఆత్మను, భగవంతుని ఆశ్రయించు వారిని కాదు. వారు నిత్యము పరమానందముని అనుభవించుచుందురు. కనుకనే నన్ను ఆశ్రయించినచో ఇంక నీవు దుఃఖపడవలసిన అవసరం లేదనియు, కాబట్టి శోకించవద్దు అనియు అర్జునునకు శ్రీకృష్ణమూర్తి బోధించుటకు కారణము. అశోచ్య నన్వశోచ్యస్త్వం అను శోకరాహిత్య బోధ ద్వారా గీత ప్రారంభమై మా శుచః అను శోకరాహిత్య వాక్యముతో అంతమైనది. కావున గీతాలక్ష్యము శోకరాహిత్యమే అని స్పష్టమవుతోంది. దుఃఖరాహిత్యము ఆనంద ప్రాప్తి, సంసార దుఃఖ శమనము బ్రహ్మానంద ప్రాప్తి, ఇవియే గీతాలక్ష్యములు. అట్టి లక్ష్యములను జీవులచే పొందింపజేయుటయే గీత యొక్క ఆశయము. ఈ శ్లోకమునందు అతి సులభమైన భక్తి, ప్రపత్తి, శరణాగతి మాత్రమే ముక్తికి హేతువుగా తెలుపబడుచే ఇంకా గొప్ప గొప్ప శాస్త్రములు చదవలేనివారు, పాండిత్య ప్రతిభ లేనివారు, చదువు రానివారు మోక్షమునకై దిగులు పొందవలసిన పని లేదనియు, నిర్మల దైవభక్తి ఒక్కటుండినా చాలుననియు తెలియచున్నది.
ఈ శ్లోకము గీతయందు చాలా ముఖ్యమైనదగుటచే దీనిని బాగుగా కంఠస్థము చేసి అర్థము సదా మననము చేయుచూ ఉండుట ముముక్షువులకు అత్యంత శ్రేయస్కరము. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.